సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ప్రస్తుతం అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంబటి కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ప్రస్తుతం అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక అంబటి కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అంబటి రాంబాబు బెయిల్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబుకు మంజూరైంది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించి సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో కూడా ఒక డ్రా అయితే ఏర్పాటు చేశారు. ఆ లక్కీ డ్రా కూపన్లను వాలంటీర్ల ద్వారా బలవంతంగా ప్రజలకు పెన్షన్దారులకు కూడా అంటగట్టారంటూ కూడా జనసేన పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో 2023లో కేసు నమోదైంది. అప్పటి కేసుకు సంబంధించి ఇప్పుడు పోలీసులు అంబటి రాంబాబును అదుపులో తీసుకొని కోర్టులో హాజరుపరచగా అతన్ని ఈ నెల 26 వరకు కూడా గుంటూరు జిల్లా స్పెషల్ కోర్టు అయితే రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంబటి రాంబాబుకి కస్టడీకి ఇవ్వాలని సత్తెనపల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసి అంబటి రాంబాబుకి అయితే ప్రస్తుతం బెయిల్ మంజూరు చేసింది. అయితే చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటూ పీటీ వారెంట్ల పైన ఇప్పుడు 2 సార్లు కూడా మరో 2 కేసుల్లో పీటీ వారెంట్ల మీద అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే మరోసారి రిమాండ్ పేరుతో కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుకు అయితే బెయిల్ మంజూరైంది. మరి ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం అయితే